నమస్కారం ఫ్రెండ్స్. నేను ఎప్పుడు రియల్ ఎస్టేట్ సైకిల్ గురించి నా ఎన్నో వీడియోలో నేను డిస్కస్ చేస్తూ ఉంటాను. తెలవని వారికి, అవగాహన లేని వారికి అసలు ఈ సైకిల్ ఎలా వర్క్ అవుతుందో, ఈ సైకిల్ దేనిపై డిపెండ్ అయి ఉంటుందో, ఈ సైకిల్కి సైంటిఫిక్ థింగ్ ఎట్లా ముడిపడి ఉంటుందో నేను చాలా వీడియోస్లో డిస్కస్ చేశాను. గత 2 ఏళ్లుగా రియల్ ఎస్టేట్ గురించి ప్రాక్టికల్గా ఆన్ గ్రౌండ్ మన వైఖరి ఎలా ఉండాలో నేను మీ అందరితో డిస్కస్ చేస్తూ వస్తున్నా. మీ అందరిలో ఆ సైంటిఫిక్ టెంపర్ నింపడానికి నేను ప్రయత్నం చేస్తూ వస్తున్నా. ఒక రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అంటే అది లైఫ్లో చాలా మంది జీవితాల్లో ఒకేసారి జరిగే ఘట్టం. అంటే జీవితంలో అతి ముఖ్యమైన డిసిషన్ ఇంటిపై, రియల్ ఎస్టేట్పై మనము మన జీవితాంతం సంపాదించిన ఖర్చు అంటే సంపాదన దానిపై పెట్టి దాంట్లో ఉంటాం. కానీ ఒక 15-20 ఏళ్ళ నుంచి రియల్ ఎస్టేట్ యాజ్ ఏ ప్రాపర్టీ ఫర్ టు లివ్ ఇన్ అని కాకుండా రియల్ ఎస్టేట్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ అనే కాన్సెప్ట్ జనాల్లోకి తీసుకొచ్చి ప్రస్తుతం ఉన్న పాపులేషన్ హూ ఆర్ ఓనింగ్ ఏ ప్రాపర్టీ వాళ్ళ బతుకు దుర్భరంగా మార్చే దాంట్లో ఈ కాన్సెప్ట్ పాత్ర చాలా ఉంది. నేనెప్పుడు ఇన్వెస్ట్మెంట్కి వ్యతిరేకి కాను. రియల్ ఎస్టేట్లో ప్రాక్టికల్గా ఇన్వెస్ట్మెంట్ ఎవరు చేయాలి అంటే నా ప్రకారము సెకండ్ ప్రాపర్టీ నుంచి ఇన్వెస్ట్ చేస్తే చాలా మంచిది. లేదా ల్యాండ్ టు ల్యాండ్ సేల్ ఈ ఇన్వెస్ట్మెంట్కి అర్హత పొందుతుంది. అంటే ప్లాట్ తీసుకొని ప్లాట్ అమ్మటం, ల్యాండ్ తీసుకొని ల్యాండ్ అమ్మటం. అంటే ఇలాంటివి ఒక సింగిల్ వాల్యూ. ల్యాండ్ అంటే ఒక యూనిట్లో ఒక సింగిల్ వాల్యూ కల ఒక ఇన్వెస్ట్మెంట్. అదే మనం ఫ్లాట్ లేదా బిల్టప్ ప్రాపర్టీ తీసుకున్నామంటే ల్యాండ్ లొకేషన్, ప్రాపర్టీ సైజ్, క్వాలిటీ ఆఫ్ ప్రాపర్టీ అండ్ అంటే ఆ ప్రాపర్టీ ఎలా కట్టారు, డిజైన్ ఆఫ్ బిల్డింగ్. అంటే ఒక 5-6 ఫ్యాక్టర్స్ ఒక ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు మనము పరీక్షించుకునే అక్కడ అవసరం ఉంటుంది. ఒక ప్లాట్కు లొకేషను, సైజ్ ఆఫ్ ది ప్రాపర్టీ చూస్తే సరిపోతుంది. కానీ ఇక్కడ బిల్టప్ ప్రాపర్టీలో ఓ 5-6 ఎలిమెంట్స్ని మనం పరిగణనలోకి తీసుకొని ఇన్వెస్ట్ చేసినప్పుడు టైం గడుస్తున్న కొద్దీ ప్రాపర్టీ క్వాలిటీలో చేంజెస్ వస్తాయి. ప్రాపర్టీ లొకేషన్లో అభివృద్ధి ఉంటుంది. అంటే ప్రాపర్టీ లొకేషన్ అభివృద్ధి చెందిన ఇక్కడ ప్రాపర్టీ ఏజ్
will become a major hurdle while selling a property. నేను ఎప్పుడు డిమాండ్ సప్లై సైకిల్ మీరు స్టడీ చేయండి అని చెప్తాను. అసలు సైకిల్ స్టార్ట్ ఎప్పుడవుతుందో ఎండ్ ఎప్పుడవుతుందో మనము ప్రజెంట్ తెలంగాణ లాంటి రాష్ట్రంలో పసిగట్టలేము. ఎందుకంటే సైకిల్ ఈజ్ మ్యానిపులేటెడ్ ఆర్ ఇట్ హ్యాస్ ఎ బర్డన్ ఆఫ్ పొలిటికల్ interference as and fake economic reports and stability of the government. అంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్సే రియల్ ఎస్టేట్ని మన తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో శాసిస్తూ ఉంటాయి. ఇది సైకిల్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. నేను చాలా నాటుగా చాలా రఫ్గా మీ అందరినీ ఈ సైకిల్ని సీరియస్గా తీసుకోండి. అది ఎటువంటి పోర్ట్ సిటీ అయినా, అది ఎంత అభివృద్ధి చెందుతున్న సిటీ అయినా, పాపులేటెడ్ సిటీ అయినా, దానికి కూడా ఒక సైకిల్ అనేది ఉంటుంది. ఆ సైకిల్ని మనం ఎలా ఫాలో అవుతామో, పీక్లో కొంటామో, బాటంలో కొంటామో, మిడిల్ ఆఫ్ ది సైకిల్లో కొంటామో, మనం ఎంట్రీ ఎగ్జిట్ ఎట్లా అవుతామో, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అని నేను నా చాలా వీడియోస్లో మీ అందరితో డిస్కస్ చేస్తూ వస్తున్నాను. నేను ఇంకో మాట కూడా ఉన్నాను. ప్రస్తుత హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో 80% ఫాల్ రాకపోతే డిమాండ్ ఏర్పడదు అని నేను 1.5 year బ్యాక్ నుంచి చెప్తున్నాను. నేను ఇవాళ రేపు నేను చెప్పిన ప్రతి మాటకు సాలిడ్ కాంక్రీట్ ఎవిడెన్స్ నేను వెతుకుతూనే ఉన్నా. ఆ ఎవిడెన్స్ దొరకంగానే మీ ముందర ప్రజెంట్ చేస్తూనే ఉన్నా. నా మాట కాకుండా మనలాంటి ఒక దేశంలో మనలాంటి సిచ్యువేషన్లో ఉన్న ఒక సిటీలో, మనకన్నా ముందే అభివృద్ధి చెందిన సిటీలో ప్రస్తుత తరుణంలో మనం కాపీ చేసిన డెవలప్మెంట్ అది ఏ షేప్లో ఉంది అని మీ అందరికీ అవగాహన కలిగించి విత్ ఎవిడెన్స్. ఎందుకంటే నాలాంటి మనిషి ఏదైనా చెప్పిండు అంటే నేను లోకల్ కనుక నా మాట విస్మరిస్తుండొచ్చు, నా అవతారం చూసి అసలే నమ్మకపోతుండొచ్చు. కానీ నేను కాంక్రీట్ ఎవిడెన్స్ ప్రజెంట్ చేసినప్పుడు మీరందరూ అది చూసి నేను తయారు చేసింది అయితే కాదు, ఇదంతా ఆ కంట్రీ గురించి ఫారెన్ మీడియా చెప్పిన విషయం కాబట్టి, అది ఆంగ్ల భాషలో ఉంది కాబట్టి చాలామంది సబ్స్క్రైబర్స్ దీన్ని రిలేట్ చేయగలరు కాబట్టి నేను కమెంట్ బాక్స్లో ఇంకో లింక్ వేస్తున్నా. నేను కంటిన్యూస్గా మీ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ నా మాటలు కాకుండా విత్ వీడియో ఎవిడెన్స్, విత్ ప్రాక్టికల్ ఎవిడెన్స్ మీ అందరికీ కండ్లకు కట్టినట్టు చూపిస్తాను. నమ్ముతారా మీ ఇష్టం, నమ్మలేదా మీ కర్మ. నేను డిమాండ్ సప్లై అది పక్కకు పెడితే ఎకనామిక్, సోషల్, పొలిటికల్ అండ్ జియోగ్రఫికల్ ఫ్యాక్టర్స్ ఇది మన రియల్ ఎస్టేట్ ప్రైజెస్ని ప్రభావితం చేస్తాయి. ఈ రియల్ ఎస్టేట్ ప్రైస్ సైకిల్ని ఎలా ఎఫెక్ట్ చేస్తాయి. నేను 80% రేట్స్ పడ్డంగానే డిమాండ్ వస్తుంది అంటే అందరు నవ్విండ్రు. నేను క్లియర్గా చెప్పిన రియల్ ఎస్టేట్ ప్రైజెస్ హ్యావ్ గ్రోన్ 300%. దాంట్లో 80% పడ్డా అంటే ఇంకా 150% ఇంకా ఎక్కువనే ఉన్నాయి ప్రైజెస్. అంటే జీరోగా అయ్యే ఇప్పట్లో ఛాన్స్ లేదని కూడా చెప్పిన. కానీ సగానికి సగం అవుతాయి అంటే చాలామంది నవ్వారు. రియల్ ఎస్టేట్ పెరగడమే కానీ తరగడం ఉండదు అనే ఒక ముష్టి ప్రిన్సిపల్ని పట్టుకొని ఊగులాడుతూ ఉన్నారు. అసలు ఈ ప్రిన్సిపలే రాంగ్. అసలు రియల్ ఎస్టేట్ అన్యాచురల్గా, ఇనార్గానిక్గా, వితౌట్ లాజిక్ పెరిగినందుకు అది వితౌట్ లాజిక్ పడుతుంది అని కూడా నేను
మీ అందరికీ చెప్పే ప్రయత్నం ఎన్నో వీడియోలు చేసిన. కానీ ఇట్ హస్ హై టైం. ఇప్పుడు రియల్ ఎస్టేట్ స్తబ్దుగా పడి చచ్చిన శవంలా ఉంది కాబట్టి ఇప్పుడు మీకు ఏదైనా ఎవిడెన్స్ చూపిస్తే మీరు ఈజీగా నమ్ముతారు. ఎందుకంటే పీక్లో నేను ఎవిడెన్స్ చూపించినా ఇవన్నీ అక్కడ జరుగుతాయి కానీ మన దగ్గర జరగవు అంటారు. కానీ ఎక్కడైనా మనకన్నా హై డిమాండ్ ఉండి డెన్సిటీ ఉండి హైలీ డెవలప్డ్ ఎకానమీస్లో ఇప్పుడు పరిస్థితి ఏముంది అని మీకు కండ్లకు కట్టినట్టు చూపిస్తే మీరు తప్పకుండా ఈ వీడియో చూసినాక కన్విన్స్ అవుతారు. నేను షంఘై లాంటి నగరంలో, అంటే హైదరాబాద్ కన్నా హై పాపులేషన్ ఉండి హయ్యెస్ట్, షంఘై నగరం అంటే వరల్డ్లోనే టాప్ సిటీ, దాని దుస్థితి షంఘై నగరం దాని చుట్టుముట్టు ఉన్న టౌన్షిప్స్లో ఫ్లాట్స్, హై రైజెస్లో ఫ్లాట్స్, నార్మల్ ఫ్లాట్స్, విల్లాల పరిస్థితి ఎలా ఉందో మీకు, అంటే మీరు చదువుకొని తెలుసుకున్నది ఏమాత్రమో, మీకు ఇన్నాళ్లుగా మీకు తెలిసింది ఎంత తక్కువ నేను ఈ వీడియో ద్వారా బయటపెట్టదలుచుకున్నాను. ప్రతి ఒక్క ప్రోడక్ట్కి ప్రోడక్ట్ సైకిల్ ఉంటుంది. ప్రతి ఒక్క ఇన్స్ట్రుమెంట్కి ఒక సైకిల్ ఉంటుంది. ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్ ఎకనామిక్, సోషల్ అండ్ ఫైనాన్షియల్ ఒడిదుడుకులకు బలవుతుంది. ఇది నిజం, ఇది ప్రాక్టికల్, ఇది వరల్డ్లో జరుగుతూనే ఉంటుంది. మనకు ఆ అనుభవం లేదు. నేను అదే చెప్పిన, మనం వీఆర్ స్టిల్ ఇన్ ద థర్డ్ ఇయర్ ఆఫ్ హై రైజెస్ అండ్ ప్రాపర్టీ పిచ్చి బట్టి మనకు 7 ఏళ్ళే అయింది. కానీ ఆల్రెడీ ప్రాపర్టీ పిచ్చి పీక్లో వెళ్ళి ఇప్పుడు దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్న ఒక ప్రపంచంలోనే ప్రఖ్యాతిగల నగరము దాని చుట్టుముట్టు ప్రాంతాల్లో ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. 80% నుంచి 120% పడిపోయినాయి. అంటే 1,00,000 రూపాయల ప్రాపర్టీ మనం కొని 10 ఏళ్ల తర్వాత అది టోటల్ డిప్రిషియేట్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఓన్లీ ఇంట్రెస్ట్ అమౌంట్ వర్త్ ప్రాపర్టీ మిగిలిపోయింది. 1,00,000 రూపాయలపై లోను తీసుకొని 20 ఏళ్లలో 1,80,000, 1,00,000 రూపాయలు 80,000 కట్టేది ఉంటే ఇప్పుడు ఆ ప్రాపర్టీ అసలు వాల్యూ పోయి ఇంట్రెస్ట్లో కూడా 0.5% మిగిలిపోయింది. అంటే ఇంత దారుణమైన పరిస్థితులు రియల్ ఎస్టేట్ ఎదుర్కొంటుంది ఫ్యూచర్లో అనేది మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. అసలు ప్రాపర్టీ 0 అయిపోయి ఇంట్రెస్ట్ అమౌంట్లో కూడా 50% ప్రాపర్టీ వాల్యూ మిగిలిపోయింది. అంటే మనం 1 lakh తీసుకొని 1,80,000 పే చేస్తే 10 years అయినాక ప్రాపర్టీ వాల్యూ 40,000 ఉంది. కానీ మనం ఇంకా 1,40,000 చెల్లించాలి బ్యాంకుకు. ఆన్ గ్రౌండ్ బ్యాంక్ ఫైనాన్స్డ్ లోన్స్ 1,80,000, ప్రాపర్టీ రేట్ 40,000. కానీ 1,80,000 పే చేయాలి చచ్చినట్టు, బికాజ్ వీఆర్ ఇన్ కాంట్రాక్ట్. అంటే 40,000 రన్నింగ్ రేట్ ఉంటే మనం 1,80,000 నెక్స్ట్ 10 yearsలో ఆ ప్రాపర్టీకి పే చేయాలి. అంటే ఎంత దారుణమైన పరిస్థితులు. 40 ఎక్కడ, 180 ఎక్కడ, అంటే ఆల్మోస్ట్ 200% వాష్అవుట్ అయిపోయింది ప్రాపర్టీ వాల్యూ. ఇలా జరుగుతుంది. ఇలా జరుగుతుందని నేను 1.5 year నుంచి చెప్తున్నాను. నేను ఎన్నో వీడియోస్లో 80% పడుతుంది, 60% మినిమం పడితే కానీ డిమాండ్ ఏర్పడదు అంటే 60% పడుతుందా? ఎక్కడ పడ్డది? విల్లా రేట్లు పడిపోతాయా? నేను మన హైదరాబాదు దాని ముందర బుట్ పాలిష్ కూడా పనికిరాదు. అలాంటి సిటీని చూస్ చేసుకొని అక్కడ దయనీయమైన రియల్ ఎస్టేట్ సిచ్యువేషన్ని నేను కమెంట్ బాక్స్లో దాని లింక్ వేస్తా, చూడండి. అది చూసినాక మీకు ఏమనిపిస్తుందో కమెంట్ బాక్స్లో తప్పకుండా రాయండి. చైనా మోడల్ని మనం మక్కి టు మక్కి కాపీ చేస్తాం. ఇంకా అక్కడ ప్రభుత్వ ఇంటర్ఫియరెన్స్, ప్రభుత్వ సబ్సిడీలు ఉన్నాయి. ఇక్కడ ప్రభుత్వ సబ్సిడీలు కూడా లేవు.
టోటల్ మనీ ఇక్కడ బ్లాక్లో పే అవుతుంది 60%. మరి కట్టిన డబ్బు ప్రైవేట్ ఎంటర్ప్రైజెస్కి పోతున్నాయి కానీ గవర్నమెంట్కి ఇక్కడ రిజిస్ట్రేషన్ తప్ప ఏమవుతలేదు. అక్కడ క్లియర్లీ వీడియోలో ఏం మెన్షన్ చేసిందంటే హై రైజ్ కట్టడం వల్ల ప్రభుత్వానికి ఎంత లాభం, బిల్డర్కి ఎంత లాభం, 10 ఏళ్ళు కట్టిన ఒక ఇన్వెస్టర్కి వాళ్ళ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో ఈ వీడియో చూడండి. నా గత 1.5-2 years ప్రయత్నం మీరు తప్పక అప్రిషియేట్ చేస్తారు అని కోరుకుంటూ నమస్కారం.